హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సోన్పూర్ బీచ్కి. అండ్ ఇది వచ్చి ఒడిస్సాలో ఉంది. సో ఇది వచ్చి పలాస నుంచి జస్ట్ ఒక 2 hours జర్నీ అంతే. సో మేమైతే ఫాస్ట్గానే రీచ్ అయిపోయాము ఇక్కడికి. అండ్ ఎంట్రన్స్లో వచ్చి ఇక్కడ కొంచెం వాటర్లా అండ్ కొన్ని బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వ్యూ అయితే సూపర్ ఉంది. అండ్ క్లైమేట్ కూడా ఈరోజు కొంచెం కూల్గా ఉండడంతో మేము జర్నీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ క్లైమేట్ వచ్చి కూల్గా ఉన్న టైంలో జర్నీస్ చేస్తే పిల్లలు అస్సలు క్రాంకీ అవ్వదు. సో దానివల్ల మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఒక జై శ్రీరామ్ అని చెప్పి ఒక స్మాల్ టెంపుల్ ఉంది ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ వచ్చి ఎంట్రన్స్లో మనకి ఫొటోస్ తీసుకోవడానికి క్యామ్ కానీ కెమెరాకి అండ్ వీడియో షూటింగ్కి అన్నిటికీ మనకి ఇక్కడ విడిగా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అట్లాగే వెహికల్స్ కూడా ఇక్కడే ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీ ఫీజు. లోపల వచ్చి చాలా బాగుంది. ఫొటోస్ చాలా కపుల్స్ అనేది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ ఇక్కడ తీయించుకుంటున్నారు. సో చాలా బాగుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం. బస్ వస్తుంది. మన ఇక్కడికి అయితే ఈ ప్లేస్ అంటే చాలా బాగా నచ్చింది. సో వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతో కలిపి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చి చాలామంది కుక్ చేసుకుని ఇక్కడే భోజనం చేసుకుని ఇక్కడ ఫన్నీగా ఆడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్ సోనా బీచ్. ఇక్కడ వచ్చి ఎటువంటి ఛార్జ్ చేయదు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కానీ అండ్ అట్లాగే ఇక్కడ చాలా స్టాల్స్ కానీ అండ్ తినడానికి అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి చిన్నవి. అండ్ ఇట్ సైడ్కి వస్తే ఇక్కడ వచ్చి 25 రూపీస్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి ఇవన్నీ మనకి అవైలబుల్ ఉంటుంది. చేంజింగ్ రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అండ్ అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఇంకా పిక్స్ తీసుకోవడానికి అయితే మంచిగా వ్యూస్ అట్లా ఇవన్నీ చైర్స్ ఇలాంటివన్నీ ఇట్ సైడ్ ప్రొవైడ్ ఉంటుంది. దానికి 25 రూపీస్ ఛార్జ్ చేస్తుంది ఈచ్ పర్సన్కి. సో పిల్లలు ఆడుకోవడానికి కొంచెం క్రౌడ్ తక్కువ ఉండి అండ్ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి మేము లోపలికే వచ్చేసాము అందరు టికెట్స్ తీసుకుని. మన ఇక్కిగాడు అయితే స్టార్ట్ చేసేసాడు ఆడుకోవడం. చూడండి ఎంత మంచి క్యూట్గా పెట్టాడో. అండ్ చాలా పిక్స్ అయితే తీసుకున్నాము. సో అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పిల్లలతో ఎక్కడికైనా వచ్చాము అంటే ఫస్ట్ వాళ్ళకి మంచిగా ఫీడ్ చేసేయాలి టైం టు టైము. సో అప్పుడు క్రాంకీ అవ్వకుండా ఉంటారు. వాళ్ళు కూడా మనకి మంచిగా రెస్పాన్స్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా మనతో పాటు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఇది చూసారు కదా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అండ్ తర్వాత అక్కడ వాష్రూమ్స్ కానీ అండ్ తర్వాత డ్రెస్ చేంజింగ్ కానీ అండ్ పిల్లల పార్క్ కానీ ఇట్లా మంచిగా అన్నీ ఉంటాయి. స్టిల్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. అప్పుడే తులసి అయితే స్టార్ట్ చేసేసింది. ప్రతి అమ్మాయికి బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు అంటే హస్బెండే కదా. సో చూసారు కదా ఇది టోటల్ వ్యూ బీచ్ లుక్ అయితే ఇట్లా ఉంది. పిల్లల ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. సో ఇందులో పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. సో పిల్లలు పెద్దవాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా ఇక్కడ.